హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో స్పెషల్ రెసిపీ బనానా చిప్స్ ఎలా తయారు చేయాలో చూద్దాము. పచ్చి అరటికాయతో తయారు చేసుకున్న ఈ చిప్స్ క్రిస్పీగా రావాలంటే ఎటువంటి టిప్స్ పాటించాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దాము. క్రిస్పీగా ఉంటే ఎక్కువ రోజులు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇలా కొంచెం సన్నగా పొడుగ్గా ఉన్న బనానా తీసుకుంటే మనకి చిప్స్ కూడా పర్ఫెక్ట్గా షేప్ అనేది చాలా బాగుంటుంది. ఎడ్జెస్ కూడా కట్ చేసుకున్న తర్వాత ముందుగా బనానాని పీల్ చేసుకునే ముందు చేతులకి కొంచెం కొబ్బరి నూనె కానీ అప్లై చేసుకుంటే మనకి చేతులు నల్లగా అయిపోకుండా, అంటే కలర్ చేంజ్ అయిపోకుండా బాగుంటుంది. నేను పీలర్తో పీల్ చేసుకుంటున్నాను, మీరు చాక్తో కూడా కట్ చేసుకోవచ్చు. బనానా పీల్ గట్టిగానే అంటే లావుగానే ఉంటుంది కాబట్టి చాక్తో కూడా కట్ చేసుకోవచ్చు. ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత తడి లేకుండా క్లాత్ తోటి ఇలా నీట్గా వైప్ చేసి పెట్టుకోవాలి. చేతులకి కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల బ్లాక్గా అవ్వకుండా నార్మల్గానే ఉంటాయి. బనానాని వాటర్తో క్లీన్ చేసుకొని తుడిచిపెట్టుకున్నాం కదా, దీనికి కూడా కొంచెం అంటే 2 drops వరకు కొబ్బరి నూనె అప్లై చేసుకుంటున్నాను. ఇలా అప్లై చేసుకోవడం వల్ల బనానా కూడా నల్లగా అవ్వకుండా సేమ్ అలాగే ఉంటుంది. కొబ్బరి నూనె ఫ్లేవర్ కూడా కొంచెం ఉండి చాలా టేస్టీగా ఉంటాయి బనానా చిప్స్ మనకి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఇందులో తగినంత వాటర్ అంటే ఒక 1/2 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసి పెట్టుకుందాము. మొత్తం సాల్ట్ పసుపు బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. చిప్స్ కట్ చేసుకోవడం కోసం నేను స్లైసర్ యూస్ చేస్తున్నాను. కొంచెం ఎక్కువ గ్యాప్ ఉన్న బ్లేడ్ యూస్ చేసి చిప్స్ని కట్ చేసుకుంటున్నాను. చిప్స్ని కొంచెం మందంగా కట్ చేసుకోవాలి. బనానా చిప్స్ని పర్టికులర్గా పొటాటో చిప్స్ లాగా పల్స్గా కాకుండా. మీ దగ్గర స్లైసర్ లేకపోతే చాక్తో కూడా కట్ చేసుకోవచ్చు. స్లైసర్స్తో అయితే అన్నీ ఒకే సైజులో వస్తాయి, ఈక్వల్గా ఫ్రై చేసుకోవచ్చు. కొన్ని లావుగా కొన్ని పల్స్గా కట్ చేసుకుంటే మాత్రం ఫ్రై అయిన తర్వాత కొన్ని మెత్తగా కొన్ని క్రిస్పీగా ఉండిపోతాయి. అందుకని స్లైసర్ యూస్ చేస్తే మనకి ఈక్వల్ సైజులో ఈక్వల్గా క్రిస్పీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆయిల్ బాగా వేడిగా అయిన తర్వాత మాత్రమే గ్యాస్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఆయిల్లో అన్నీ ఒకేసారి యాడ్ చేసుకుంటే అంటుకుపోతాయి. మనకి ఫ్రై చేసుకున్న తర్వాత కూడా కొంచెం అంటుకుని ఉంటాయి కాబట్టి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు సాల్ట్ మిక్స్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. వాటర్ యాడ్ చేసినప్పుడు ఆయిల్ పైకి చిమ్మకుండా ఉండేందుకోసం కొంచెం మూతతో కవర్ చేసుకుంటే మనకి ఆయిల్ అనేది బయట పడకుండా మనకి ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది. ఇలా 2 వైపులా ఈక్వల్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ చిప్స్ ప్రిపేర్ చేసుకోవడానికి బాండలు తీసుకుంటాం కదా, ఆ బాండలకి సగభాగం కంటే తక్కువ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మనం సాల్ట్ పసుపు కలిపిన వాటర్ యాడ్ చేసుకుంటాం కాబట్టి ఆయిల్ బాగా పైకి పొంగుతుంది కాబట్టి తక్కువ ఆయిల్ యాడ్ చేసుకొని సరిపడా బనానా చిప్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. బనానాలో ఉన్న తడి అంతా అంటే మాయిశ్చర్ కంప్లీట్గా పోయేంత వరకు 2 వైపులా ఈక్వల్గా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి క్రిస్పీగా ఉంటాయి. చూసారు కదా, క్రిస్పీగా ఉన్న బనానా చిప్స్ రెడీ అయిపోయాయి. మరొక బనానా తోటి చిప్స్ తయారు చేసుకుందాము. బనానాని పీల్ చేసుకునే ముందు చేతులకి కొంచెం కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనకి చేతులు బ్లాక్గా అవ్వకుండా ఉంటాయి. బనానాను కూడా పీల్ చేసుకున్న తర్వాత వాటర్తో క్లీన్ చేసుకొని తడి లేకుండా క్లాత్ తోటి తుడుచుకున్న తర్వాత కొంచెం కోకోనట్ ఆయిల్ అప్లై చేయండి. బనానా కలర్ కూడా మారకుండా అలాగే ఉంటుంది. దీన్ని 2 భాగాలుగా కట్ చేసుకున్న తర్వాత స్లైసర్ తోటి కట్ చేసుకుందాము. ఒకే సైజులో వచ్చేలాగా కొంచెం మందంగా ఉండేలాగా కట్ చేసుకోవాలి. నేను తీసుకున్న బనానా మధ్యలో కొంచెం లావుగా ఉండడం వల్ల కొంచెం సైజ్ కూడా డిఫరెంట్గా వచ్చింది. ముందుగా కట్ చేసిన బనానా సన్నగా పొడుగ్గా ఉండడం వల్ల ఒకే షేప్లో ఒకే సైజులో పర్ఫెక్ట్గా వచ్చాయి. అందుకని బనానాని కూడా చూసి సెలెక్ట్ చేసుకుంటే మనకి సైజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాము. ఆయిల్ బాగా వేడిగా ఉండేలాగా చూసుకోవాలి. 1 నుంచి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో సాల్ట్ పసుపు మిక్స్ చేసి పెట్టుకున్న వాటర్ యాడ్ చేసుకుందాము. వాటర్ యాడ్ చేసుకున్నప్పుడు ఆయిల్ పైకి రాకుండా ఉండడం కోసం ఏదైనా మూతతో కొంచెం అడ్డం పెట్టుకుంటే మన మీద ఆయిల్ పడకుండా జాగ్రత్తగా ఉండొచ్చు. ఇలా 2 వైపులా ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిగా పట్టదు కాబట్టి ముందుగా ఇలా వాటర్లో మిక్స్ చేసుకుని యాడ్ చేసుకోవడం వల్ల సాల్ట్ కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా పసుపు యాడ్ చేసుకోవడం వల్ల మంచి కలర్ కూడా వస్తుంది. చాలా క్రిస్పీగా వచ్చాయి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. నేను 2 బనానా చేశాను కదా, వాటితోటి ఇన్ని చిప్స్ తయారు చేసుకున్నాను. మీరు కూడా పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్గా చాలా టేస్టీగా ఉండే ఈ క్రిస్పీ బనానా చిప్స్ని మీరు కూడా తయారు చేసి పెట్టండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.